రాఘవ లారెన్స్ తెరకెక్కిస్తున్న కాంచనా 4 చిత్రంలో పూజా హెగ్డే డీ గ్లామర్ రోల్లో కనిపించబోతుందన్నది కన్ఫర్మ్ అయింది. ఈ సినిమా మొత్తానికి పూజా పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరోయిన్ పూజా హెగ్డే ఇటీవల దేవా సినిమాతో జర్నలిస్ట్ దియాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూజ సూర్యతో రిట్రో, లారెన్స్ తో కాంచనా 4 లాంటి సినిమాలను చేస్తుంది. అయితే పూజ ఫస్ట్ టైం ఒక సాహసం చేయబోతుందట. వెండితెర అందాల తరగా వెలిగిన పూజా హెగ్డే తొలిసారి డీ గ్లామర్ పాత్రలో కనిపించడం విశేషం. ఇప్పటి వరకు పూజ ఒక్కసారిగా కూడా డీ గ్లామర్ పాత్రలో కనిపించలేదు. దాంతో పూజ ఫ్యాన్స్ ఈ వార్త విని షాక్ అవుతున్నారు. రాఘవ లారెన్స్ తెరకెక్కిస్తున్న కాంచనా 4 చిత్రంలో పూజా హెగ్డే ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో పూజా హెగ్డే డీ గ్లామర్ రోల్లో ఒక వెనుకబడిన పల్లెటూరి అమ్మాయిగా నటిస్తుంది. ఫుల్ మాస్ గా కనిపించబోతుంది. గతంలో వచ్చిన గంగా సినిమాలో నిత్యా మీనన్ కంటే పూజ ఈ సినిమాలో డీ గ్లామర్ గా కనిపించబోతుంది. అయితే పూజా హెగ్డే ఈ సినిమాలో బదిర యువతిగా కనిపించడం, కథలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది అనే సమాచారం రావడంతో కాంచనా 4 మీద మొత్తానికి ప్రత్యేక ఆకర్షణగా పూజ నిలుస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అలాగే కాంచనా 4 మీద హైప్ క్రియేట్ అయింది. ఏది ఏమైనప్పటికీ ఫస్ట్ టైం డీ గ్లామర్ రోల్లో పవర్ఫుల్ పాత్రలు నటిస్తుంది పూజ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. నోరా ఫతేహి కూడా ఇందులో ఒక కీలక పాత్ర పోషించింది. మొత్తానికి కాంచనా 4 చిత్రానికి ప్రధాన ఆకర్షణగా అటు పూజా హెగ్డే, ఇటు నోరా ఫతేహి పాత్రలు నిలవనున్నాయని సమాచారం.